హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవి సందీప్. ఈ వీడియోలో మీకు మనకి శివయ్య పూజ ఎలా చేసుకోవాలి, మనము శివుడికి శివలింగాన్ని పెట్టుకొని అభిషేకం ఎలా చేసుకోవాలి, అలాగే ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే ప్రతి మండే మనము ప్రదోషకాలంలో కానీ లేదు అని అంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో కానీ పూజ చేసుకోవచ్చు అనమాట. శివలింగం ఆడవాళ్ళు తాకొచ్చు, ఆడవాళ్ళు మంచిగా శివలింగానికి పూజ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రతిదీ కూడా వివరిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనము పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అంటే మనం ఇంటిని శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టేసుకొని అంటే మనం గడపను కూడా పూజించుకొని తర్వాత మనము పూజ గది శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడైనా పూజ గది గురువారము అలా శుభ్రం చేసుకోండి, లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత పూజ గది శుభ్రం చేసుకోండి. ఇంకోటి నిత్య పూజ కిందైనా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనము సోమవారము ఒకవేళ గుడికి వెళ్ళలేక ఇంట్లోనే మంచిగా పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా చిన్న శివలింగం ఒక బటన వేలంతా శివలింగాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. పూజకి మనం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ ఎలా స్టార్ట్ చేయాలనేది నేను మీకు ఇందులో చెప్తాను. ఫస్ట్ మనము ఏ పూజ చేసినా కూడా గణపతికి ప్రార్థన చేయాలి. గణపతి ప్రార్థన చేసిన తర్వాత మనము దీపారాధన చేసుకోవాలన్నమాట. మనము దీపారాధనకి అంటే మనము బొట్లు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి అక్షంతలు, పువ్వులు అవన్నీ సమర్పించుకోవాలి. అక్షంతలు అవి సమర్పించుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి పూజకి కూడా మనము 2 పంచపాత్రలు పెట్టుకోవాలన్నమాట. ఒకటేమో దేవుడికి ఉపచారాలు చేయటానికి, ఇంకొకటి మనము ఆచమనం చేయడానికి, అలా 2 పంచపాత్రలు పెట్టుకోవాలి. సో మీరైతే ఇలా 2 పంచపాత్రలు పెట్టుకొని మీరు ఆచమనం చేయండి. దానితో మనము ఇంకా దేవుడికి ఉపచారాలు చేయకుండా సపరేట్గా ఇక్కడ వేరేది పెట్టుకున్నాను కదా, దాంతో మనము దేవుడికి ఉపచారాలు చేయాలన్నమాట. తర్వాత మనము బూటొచ్చాటన చేసేసి అంటే కొన్ని అక్షంతలు తీసుకొని వాటిని వాసన చూస్తూ మనం ఎడం వైపు చల్లుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నాసిక ముద్ర పెట్టి ప్రాణాయామం చేయాలన్నమాట. ఆ తర్వాత మనము ఈ పూజ ఎందుకు అంటే సంకల్పం, మన గోత్రము మనము అంటే పూజ సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం చెప్పుకున్న తర్వాత స్వామివారిని అంటే శివలింగం పెట్టుకున్నాం కదా, శివలింగంలోకి ఆవాహనం చేసుకోవాలన్నమాట. ఆవాహనం చేసుకున్న తర్వాత మనము శివుడికి పంచోపచార పూజ చేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పేసి గంగాజలంతో ఇలా అభిషేకం చేసుకోండి. చాలామంది ఏంటంటే మనము అంటే అన్ని అభిషేకాలు చేస్తూ ఉంటాము, నెయ్యి, పాలు, పంచామృతాలతో. కాకపోతే మీకు ఉన్నవాడితో చేసుకోండి, విభూతితో కానీ. లేదు అని అంటే ఇలా గంగాజలంతో కానీ శివయ్యకి చేయండి. అన్నిటికన్నా శివయ్య మెచ్చేది ఏమైనా ఉందంటే అది గంగతో మనము చేసే అభిషేకం అనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి మంచిగా విభూది రాసి, విభూది తర్వాత మంచిగా బొట్లు పెట్టేసి స్వామివారికి తర్వాత మనము ఉపచారంలో ధూపం వేయాలన్నమాట. స్వామివారికి ధూపం వేసిన తర్వాత మనం ఇంట్లో ఏం చేసినా చిన్న అంటే మనము అంటే ఏమైనా పండ్లు ఉన్న పెట్టుకోవచ్చు, కిస్మిస్ పండ్లు కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే స్వామివారికి ఇంకా ఈరోజు ఒక ఫ్రూట్, నెక్స్ట్ వచ్చేసి అంటే ఆరెంజ్ పెట్టాను. అలాగే దాంతోపాటు కొంచెం ప్రసాదం చేశాను. ప్రసాదం కూడా సమర్పించాను అనమాట. స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత మీరేంటంటే అంటే మనకి స్వామివారికి హారతి ఇవ్వండి. కర్పూరం, దీపం, ధూపం అంటే నెక్స్ట్ వచ్చేసి పుష్పాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి పుష్పాలు అంటే మన దగ్గర ఉన్న పూలతోనే చేసుకోవచ్చు. ఇది అదేం లేదు, కానీ స్వామివారికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలున్నంత వరకు బిల్వపత్రం ఉండేలా చూసుకోండి, ఓకేనా. సో మనము ఇలా బిల్వపత్రం లేదు అని అంటే మీకు పూలు అవన్నీ సమర్పించుకొని హారతి ఇచ్చేసండి. తర్వాత హారతి తర్వాత స్వామివారికి నెక్స్ట్ వచ్చేసి మనము ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలన్నమాట. సో ప్రదక్షిణ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర చామరం ఉంటే చామరం వీస్తూ స్వామివారికి స్వస్తి చెప్పుకోవాలి. మీ మనసులో కోరిక అంటే మీరు స్వామివారికి మీ కోరికని స్వామివారి ముందు పెట్టేసి ఇంకా ఆ తర్వాత మీరు పూజను ముగించుకోవచ్చు అనమాట. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అనమాట. చామరం లేకపోతే చామరాన్ని వీస్తూ మనసులో తలుచుకుంటూ ఇలా పూజ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము పూజ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కాలభైరాష్టకం కానీ లేదంటే బిల్వాష్టకం కానీ చదువుకోవాలని అంటే ఇలా బిల్వపత్రాలు వేసుకుంటూ మనం బిల్వాష్టకం కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు కాలభైరవ అష్టకం వచ్చింది అని అంటే దాన్ని కూడా మనము చెప్పుకుంటూ అయినా స్వామివారికి ఇలా సమర్పించుకోండి, ఓకేనా. అలాగే టిఫిన్ మనము పూజ చేసిన తర్వాత డెఫినెట్గా చేసుకోండి, ఎందుకంటే ఇంట్లో పనులు చేయాలి కాబట్టి డెఫినెట్గా వీలున్నంత వరకు స్వామివారి పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయొచ్చు అనమాట. నేనైతే పూజ అయిపోయిన తర్వాతనే ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంటే లైట్ ఫుడ్ తింటాను. మీకు ఈ వీడియో నచ్చింది అని అంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.